లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను. బికాస్ ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డూ వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. ఐఎమ్ నాట్ అ బిగ్ బాస్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ నేను ఎంకరేజ్ కూడా చేయను. నెవర్ రాసి పెట్టుకోండి. వెళ్తే నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ మీ. అసలు బీబీకి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నేను వెళ్ళను అసలు అది బీబీ అసలు నాది కాదు అది ఇది అని చెప్పేసి బిగ్ బాస్ అసలు నేను వెళ్ళను ఎన్ని కోట్లు ఇచ్చినా అన్న మనిషి ఈ రోజు బిగ్ బాస్ లో ఉంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే బిగ్ బాస్ రివ్యూ ఇవ్వడానికి వచ్చేసాను అనమాట. BB8 రివ్యూ అనమాట. సో ఈ రోజు మన అంటే బిగ్ బాస్ ప్రకారం లెక్క అయితే ఈ రోజు డే 1 అనమాట. సో డే 1 రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను, ఎపిసోడ్ 2. సో ఈ రోజు వచ్చేసి నేను అంటే ఇది నిన్న నైట్ వచ్చిన ఎపిసోడ్ అనమాట. సో ఓం ఉన్నారు కదా, ఆయన మంచిగా వచ్చి సారీ చెప్దామని వచ్చారు. కానీ మనీ ఉన్న సిచ్యువేషన్ లో అంటే ఇప్పుడు నిన్న ఏం జరిగిందంటే మనీని అందరూ ట్రిగర్ చేసి లైక్ తన్ని ఎలిమినేట్ చేయడానికి ఓటేశారు. సో తనున్న సిచ్యువేషన్ లో అంటే తను మేబీ చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసి రావచ్చు. సో అందుకని తనున్న సిచ్యువేషన్ లో తనకి కోపం అనేది వచ్చేసింది. అంటే నేను ఇప్పుడే కదా వచ్చాను, అప్పుడే నన్ను బయటికి పంపించేస్తున్నారేంటి వీళ్ళందరూ, అసలు నేను ఏం చేశాను అనే కోపం అయితే రావచ్చు. సో ఆ సిచ్యువేషన్ లో తను కొంచెం ట్రిగర్ అయ్యి మాటలు వదిలేశారనమాట. అంటే నేను ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చానో మీకు తెలియదు, 6 months నేను బయటికి రాలేదు ఇంట్లో నుంచి, అది ఇది అని చెప్పేసి. మనీ వచ్చి అంటే ఓట్స్ చాలా మంది వేశారు, కానీ మనీ గారు వచ్చి ఓం వచ్చేసి సారీ చెప్పడానికి వచ్చారు, అపాలజైస్ అడగడానికి. బట్ మనీ వచ్చేసి యాక్సెప్ట్ చేయలేదు, రివర్స్ అయ్యారనమాట. సో దాని గురించి నిఖిల్ మంచిగా నార్మల్ చేద్దామని చెప్పేసి వచ్చారనమాట. నిఖిల్ సైడ్ నుంచి చూస్తే నిఖిల్ నిజంగానే నార్మల్ చేయడానికే వచ్చారు మనీని, కానీ మనీ అది తీసుకోలేకపోయాడు అనమాట. నిఖిల్ ఎంత నార్మల్ చేస్తున్నా కావాలని ఆ సిచ్యువేషన్ ని తీసుకొచ్చి ట్రిగర్ చేస్తూ గొడవ పెట్టించబోతున్నాడు. అంటే నాకు తెలిసి నా ప్రకారం అయితే నేనేమనుకుంటున్నా అంటే మనీ చాలా సీజన్స్ చూసేసి వచ్చి ఉంటారు. సో దాని ప్రకారం ఏమనుకుంటున్నాడు అంటే నిఖిల్ మంచిగా అవ్వాలని చెప్పేసి మనీని అట్లా ట్రిగర్ చేస్తున్నాడేమో, పద్దాక ఆ సిచ్యువేషన్ తీసుకొస్తున్నాడేమో అని నిఖిల్ అనుకుంటున్నాడు. కానీ బట్ అది కాదు, మనీ అనుకుంటున్నాడు, బట్ అది కాదు. నిఖిల్ నిజంగానే నార్మల్ చేయడానికే వస్తున్నాడని నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు మార్నింగ్ అంటే డే 1 మార్నింగ్ వచ్చేసి అంటే ఆ షో అయిపోయింది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ తార్మార్ తకర్మార్ ఆ సాంగ్ చిరంజీవి గారిది ప్లే చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అయితే వచ్చింది మనకి, గ్రాసరీస్ అయితే వచ్చినాయి అనమాట. సో దాంతో గేమ్స్ ఆడుతుంటే సోనియా గొడవ అనేది స్టార్ట్ చేసింది అనమాట. శేఖర్ భాష ట్రిగర్ అయ్యారు. సో నేను ఆడిందే కదా నేనే తింటాను, బట్ ఫుడ్ తో గేమ్స్ అయితే ఆడకూడదు. బట్ సోనియా మరి అంత ఓవర్ గా రియాక్ట్ అయ్యి ఉండకూడదని నా పర్సెప్షన్ లో అనిపించింది. నాగమణి సోనియా ఇద్దరు చాలా కావాలని గొడవ పెట్టుకుంటున్నారని నాకు అనిపించింది. సో అంత గొడవ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే అది కాదు. బట్ ఎందుకు అంత గొడవ పెట్టుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు. కావాలని ఏదో కెమెరా ముందు కనిపించడానికి సోనియా అయితే బాగా ట్రై చేస్తుంది లిటరల్ గా. నాగమణి కూడా ప్రతి దానిలో అందరితో కలవకుండా కావాలని గొడవ పెట్టుకుంటున్నారు అనిపించింది. నెక్స్ట్ తర్వాత అయితే ఈసారి క్యాప్టెన్స్ అయితే లేరు కదా, సో 3 చీఫ్స్ అయితే పెట్టారు. సో ఫస్ట్ టాస్క్ లో వచ్చేసి నిఖిల్ అయితే ఫస్ట్ చీఫ్ అయ్యారనమాట. కానీ నైనిక కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది ఈ రోజు నిఖిల్ తో పాటుగా. అసలు తను అంతసేపు ఉంటదని నేనైతే అసలు కల్లో కూడా అనుకోలేదు, అంత ఎస్టిమేట్ చేయలేదు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి, విష్ణుప్రియది. లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను. బికాస్ ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డూ వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. ఐఎమ్ నాట్ అ బిగ్ బాస్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ నేను ఎంకరేజ్ కూడా చేయను. నెవర్ రాసి పెట్టుకోండి. వెళ్తే నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ మీ. అసలు బీబీకి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నేను వెళ్ళను అసలు అది బీబీ అసలు నాది కాదు అది ఇది అని చెప్పేసి బిగ్ బాస్ అసలు నేను వెళ్ళను ఎన్ని కోట్లు ఇచ్చినా అన్న మనిషి ఈ రోజు బిగ్ బాస్ లో ఉంది. ఇంకా మీరే చూసుకోండి.
నెక్స్ట్ సెకండ్ టాస్క్ వచ్చేసి నైనిక విన్ అయింది. అసలు చాలా బాగా ఆడుతుంది టాస్క్. తను ఇంత బాగా ఆడుతుంది అయితే ఆడుతుందని నేనైతే ఎస్టిమేట్ చేయలేదు. థర్డ్ చీఫ్ వచ్చేసి యశ్వి అయింది. యశ్విని వీళ్ళిద్దరు కలిసి సెలెక్ట్ చేశారు, నిఖిల్ నైనిక కలిసి. సో అక్కడ చాలా గొడవ అయింది. నిజంగా యశ్వి అండ్ నబిల్ ఇద్దరు మంచిగా ఆడతారని అనిపించింది నాకైతే, నా పర్సెప్షన్ లో. దాని గురించి కూడా సోనియా అండ్ సీత గొడవ పెట్టుకున్నారు. సో అంత నీడ్ లేదు, బట్ వాళ్ళకి రాలేదు అనే పర్సెప్షన్ లో గొడవ పెట్టుకున్నారని అనిపించింది. నబుల్ కోసం అయితే సోనియా అండ్ సీత అయితే ఫైట్ చేశారు. అండ్ విష్ణుప్రియ కరెక్ట్ గా చెప్పింది, మనం వచ్చిన 2 days లో ఏం జడ్జ్ చేయలేరు కదా, సో వాళ్ళు కూడా అంతే అని చెప్పేసి కరెక్ట్ గానే చెప్పింది. నాకు కూడా అదే అనిపించింది. 2 days లో ఒక మనిషి గురించి ఎవరు కరెక్ట్ గా జడ్జ్ చేయలేరు. ఏదో అక్కడక్కడ కనిపించింది. వాళ్ళు చూసి ఓకే యశ్వి అయితే కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలదు అని చెప్పేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. సో ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. బాయ్, ఐ లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.